హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే 2 నిమిషాల్లో పెరుగు పచ్చడి అనేది చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి తీసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పెరుగు అయితే ఇందులో వేసుకోవాలి. రాత్రి తోడేసిన పెరుగు తీసుకోండి. పెరుగు పచ్చడి అయితే కమ్మగా ఉంటుంది. ఇలా తీసుకుని పెరుగు మొత్తం స్మాష్ లాగా ఇలా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా. ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే పోపు అయితే వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా. పచ్చిమిరపకాయలు వేసాం కదా, చూసి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని కరివేపాకు కూడా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని మనం కలుపుకున్న పెరుగు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా 2 నిమిషాల్లో పెరుగు పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా కమ్మని పెరుగుతో పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా 2 నిమిషాల్లో ఈ పెరుగు పచ్చడిని ట్రై చేయండి. ఇలా చేసుకుని తింటే వేళ్లతో సహా జుర్రుకుంటారండి, అంత బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇదే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.